Hello students. So in the last class we have discussed about circulatory system in cockroach. So circulatory system is nothing but blood vascular system, right? So here we will discuss about respiratory system in cockroach. శ్వాస వ్యవస్థ గురించి చూద్దాం కాక్రోచ్లో. అంటే పెరిప్లనేటా అమెరికానా అనేటువంటిది కాక్రోచ్ యొక్క శాస్త్రీయ నామము. సారీ. సో రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ కాక్రోచ్ ఈజ్ యాబ్సెంట్. జనరల్గా మనలో హిమోగ్లోబిన్ అనేటువంటిది రెస్పిరేటరీ పిగ్మెంట్గా పనిచేస్తుంది, కానీ ఇక్కడ కాక్రోచ్లో ఆ రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది యాబ్సెంట్ ఉండదు. సో అందుకే రెస్పిరేటరీ పిగ్మెంట్ హిమోగ్లోబిన్ ద్వారానే మనకి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. జనరల్గా హ్యూమన్ బాడీలో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బోత్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హీమోగ్లోబిన్, రైట్? సో హీమోగ్లోబిన్ మాలిక్యూల్ మనకి 4 పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. అవి 4 హీమ్ గ్రూప్స్ కలిసి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది మీకు, సెకండ్ ఇయర్లో. సో జనరల్గా ఈ రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది కాక్రోచ్లో ఉండదు, హీమోగ్లోబిన్. సో అందుకే ఇది కలర్లెస్. ద బ్లడ్ ఆఫ్ కాక్రోచ్ ఇస్ కలర్లెస్. సో వైటిష్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్, సో ఈ రెస్పిరేటరీ పిగ్మెంట్ లేదు కాబట్టి ఏమైపోతుంది కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వదు, అంత ఈజీగా అవ్వదు. సో ఎలా? సో ఇది లేదు కాబట్టి, రెస్పిరేటరీ పిగ్మెంట్ లేదు కాబట్టి, ఇన్ ఆర్డర్ టు రీప్లేస్ దిస్ absence, స్పెషలైజ్డ్ ట్రాకియల్ సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్. ట్రాకియల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే సేమ్ నాళాల వ్యవస్థగా ఏర్పరచుకుందనమాట కాక్రోచ్. సో చిన్న వెజల్స్ లాగా చిన్న పైప్స్ లాంటి స్ట్రక్చర్స్ అనేవి ఏర్పడ్డాయి, వాటిని మనం ట్రాకియల్ సిస్టమ్ అంటాం. సో వెల్ డెవలప్డ్ ట్రాకియల్ సిస్టమ్ ఈజ్ సీన్ ఇన్ కాక్రోచ్లో ట్రాకియల్ సిస్టమ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇలా కాక్రోచ్లో మనకి ఇలా ట్రాకియల్ సిస్టమ్ అనేది ఏర్పడింది. ఫైన్. నెక్స్ట్ విల్ సీ. సో వాట్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్రాకియల్ సిస్టమ్ విల్ సీ నౌ. సో ఇఫ్ యూ సీ, generally tracheal system includes spiracles or stigmata, next trachea, and comes last finally tracheoles. So spiracles or stigmata అంటే చిన్న ఓపెనింగ్స్ ఇవి. ఓకే, సో స్పిరాకల్స్ లేదా స్టిగ్మాటా అంటాం. సో ఇలా ఉంటాయి కాక్రోచ్ సెగ్మెంట్స్కి, బాడీకి ఇలా ఉంటాయి. ఇఫ్ యూ సీ, బయటికి ఇలా ఓపెన్ అయ్యాయి, రైట్? ఇట్లా బయటికి ఓపెన్ అవుతాయి అన్నమాట, ప్రతి సెగ్మెంట్లో ఓపెన్ అవుతాయి. సో వీటిని మనం స్పిరాకల్స్ లేదా స్టిగ్మాటా, ఇవి చిన్న హోల్స్, పోర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆన్ ద టర్గా, సో దీస్ ఆర్ ప్రజెంట్. ఫైనలీ దీస్ ఆర్ ఓపెనింగ్ lateral సైడ్లో ఓపెన్ అవుతాయి. Okay, next comes trachea. So first we'll see about the stigma or spiracles. These spiracles are generally present 10 pairs. How many pairs of stigmata or spiracles are present? 10 pairs. So if you see these 10 pairs, out of these 10 pairs, 2 pairs are present in the thoracic region and 8 pairs are present in the abdominal region. So if you see these spiracles, 2 pairs are present in the thoracic region. సో చూడండి, మనకు థొరాసిక్ రీజన్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి: ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్. ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్. సో దిస్ ప్రోథొరాక్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ స్పిరాకల్స్. సో ప్రోథొరాక్స్లో మనకి ఏంటి, స్పిరాకల్స్ అనేవి లేవు. మీసోథొరాక్స్ అండ్ మెటాథొరాసిక్ రీజన్లో మాత్రమే మనకి స్పిరాకల్స్ ఉన్నాయి. సో ఈ థొరాసిక్ రీజన్లో ఉన్నటువంటి స్పిరాకల్స్ని మనం థొరాసిక్ స్పిరాకల్స్ అంటాం. అబ్డామినల్లో మనకి 8 పేర్స్ ఉంటాయి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. సో అలా ఓపెనింగ్స్ అనమాట బయటికి. సో వాటిని అబ్డామినల్ స్పిరాకల్స్ అంటాం. ఏమంటాం? అబ్డామినల్ స్పిరాకల్స్. ఎన్ని ఉన్నాయి ఇవి? 8 పేర్స్. 1 2 3 4 5 6 7 8. ఇటువైపు కూడా అలాగే ఉంటాయి. సో 2 సైడ్స్లో, lateral సైడ్స్లో 8 పేర్స్ థొరాసిక్ స్పిరాకల్స్ ఉంటాయి అండ్ 8 పేర్స్ అబ్డామినల్ స్పిరాకల్స్ ఉంటాయి అండ్ 2 పేర్స్ థొరాసిక్ స్పిరాకల్స్ ఉంటాయి. ఫైన్. సో అలా మనకు మొత్తం ఎన్ని స్పిరాకల్స్ ఉన్నాయి కాక్రోచ్లో? 10 pairs of spiracles are present. These spiracles are also called as stigmata. Okay, next
Next, if you see the spiracles, it is like this. So the small opening is called spiracle. ఇదంతా ఈ ఓపెనింగ్ అంతా కూడా మనం ఏమంటాం, ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట బయటికి. సో దాన్ని మనం స్పిరాకల్ అంటాం. నెక్స్ట్, ఈ స్మాల్ ఓపెనింగ్ ఏదైతే బయటికి ఓపెన్ అవుతుందో దాని చుట్టూ కూడా ఒక కైటినస్ రింగ్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు ఈ పోర్ అనేది ఓపెన్ అయ్యి ఉండేలాగా చూసుకుంటుంది. కైటినస్ రింగ్ ఈజ్ కాల్డ్ పెరిట్రీమ్. కైటిన్తో ఏర్పడినటువంటి ఒక రింగ్ లాంటి నిర్మాణం ఉంటుంది. సో ఈ పోర్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉండాలి అంటే ఆ రింగ్ అలా ఓపెన్ చేసి పెడుతుంది ఇది. ఓకే, సో స్పిరాకల్ ఈజ్ ఓపెన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ కైటినస్ రింగ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరిట్రీమ్. పెరి అంటే సరౌండెడ్ బై, ట్రీమ్ ఓకే, ఓ పోర్ చుట్టూ ఆవరించి ఉంటుంది అన్నమాట ఈ కైటినస్ రింగ్. ఓకే, నెక్స్ట్ ఈ లోపల చూసుకున్నట్లయితే ఈ స్పేస్ అంతా కూడా ఏట్రియం అంటారు. ఏమంటారు? atrium. The space is total space is called as what? Atrium. And the wall of this spiracle is having small hair like structures called trichomes. చిన్న హెయిర్ లాంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని ట్రైకోమ్స్ అంటాం. ఇప్పుడు ఒకవేళ ఎయిర్ అనేది లోపలికి పాస్ అయింది అనుకోండి, ఇక్కడ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వీటి మధ్యలో ఇవి ఆపేస్తాయి అనమాట డస్ట్ పార్టికల్స్ని. అలా డస్ట్ పార్టికల్స్ని ఆపేసి ఫైనల్గా ఇది ఫ్రెష్ ఎయిర్ని లోపలికి పంపిస్తుంది. ఫైన్. సో ఇలాంటి నిర్మాణాలు ఇక్కడ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఇలా ఉంటాయి. ఓకే, స్పిరాకల్స్. నెక్స్ట్ వీటి నుంచి ఓపెన్ అయ్యేటువంటి నెక్స్ట్ ట్యూబ్స్ని మనం ట్రాకియా అంటాం. ఓకే, సో ట్రాకియా ఈజ్ నథింగ్ బట్ ద ట్యూబ్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ ఇది ఫైనల్గా ట్రాకియాలోనికి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ట్రాకియా. ఇఫ్ యూ సీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ థింగ్, trachea is again divided into two things: cephalic tracheal trunks and longitudinal tracheal trunks. సో ఇవన్నీ కూడా ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మనం స్పిరాకల్ అన్నాం. ఈ స్పిరాకల్స్ నుంచి వచ్చినటువంటి ఈ వెజల్స్ని, ట్రాకియల్ సిస్టమ్ని మనం ట్రాకియల్ ట్రంక్స్ అంటున్నాం. సెఫాలిక్ రీజన్లో, హెడ్ రీజన్లో ఉన్నాయి కాబట్టి వీటిని సెఫాలిక్ ట్రంక్స్ అంటాము. అండ్ ఇక్కడ బాడీ, అలాంగ్ ద బాడీ రన్ అయినటువంటి ఈ ట్రాకియాస్ అన్నిటినీ కూడా మనము లాంగిట్యూడినల్ ట్రాకియల్ ట్రంక్స్ అంటాం. ఫైన్, లాంగిట్యూడినల్ ట్రాకియల్ ట్రంక్స్. సో చూడండి, ఇక్కడ cephalic tracheal trunk again divided into dorsal and ventral cephalic tracheal trunks, whereas longitudinal tracheal trunks are divided into dorsal, ventral and lateral longitudinal tracheal trunks. ఏం లేదు. సో ఇలా స్పిరాకల్ నుంచి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ట్రాకియా వస్తుంది. ఈ ట్రాకియా నుంచి మళ్ళీ సెఫాలిక్ రీజన్లో, అంటే హెడ్ రీజన్లో వెళ్తాయి. డార్సల్ సైడ్ వెళ్తే డార్సల్ సెఫాలిక్ ట్రంక్ అంటాం. వెంట్రల్ సైడ్లో ఓపెన్ అవుతే వెంట్రల్ సెఫాలిక్ ట్రంక్ అంటాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇలా డార్సల్ సైడ్ ఒకవైపు ఒకటి, వెంట్రల్ వైపు ఒకటి వెళ్తుంది అనమాట. సో వెంట్రల్ వైపు ఇది వెళ్తే ఇది డార్సల్ వైపు వెళ్తుంది. ఓకే, పైన వైపు ఇది కింద వైపు వెళ్తుంది. ఇవన్నీ కనెక్ట్ చేసి ఉంటాయి, లాంగిట్యూడినల్గా కనెక్ట్ అయి ఉంటాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ట్రాకియా అనేది ఫస్ట్ ఈ స్పిరాకల్ నుంచి బయటికి వస్తుంది. రాగానే ఇది డివైడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ సెఫాలిక్ రీజన్లో ఉన్నాయి కాబట్టి వీటిని సెఫాలిక్ ట్రంక్స్ అన్నాం. వెంట్రల్ సైడ్కి వెళ్ళింది ఇది. ఓకే, సో వెంట్రల్ సెఫాలిక్ ట్రంక్. గ్రీన్ కలర్లో ఉన్నాయి డార్సల్ సెఫాలిక్ ట్రంక్. సెఫాలిక్ అంటే ఏంటి? హెడ్ రీజన్లో ఉన్నాయి. సో సెఫాలిక్ ట్రంక్స్. నెక్స్ట్ లాంగిట్యూడినల్ ట్రంక్స్లో చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ వెంట్రల్ సైడ్లో చూడండి, వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్స్. సో ఈ పర్పుల్ కలర్లో ఇచ్చినటువంటి అన్నీ కూడా వెంట్రల్ సైడ్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటివి జనరల్గా డార్సల్ లాంగిట్యూడినల్ ట్రంక్స్. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చారు మీకు చూడండి, అవి లాటరల్ లాంగిట్యూడినల్ ట్రంక్స్. ఫైన్. సో ఇలా 3 ట్రాకియా అనేది డివైడ్ అవుతుంది. 3 ట్యూబ్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి వెంట్రల్ వైపు వెళ్తుంది, ఒకటి డార్సల్ వైపు వెళ్తుంది, ఇంకోటి లాటరల్ సైడ్స్కి వెళ్తుంది అనమాట. సో అలా ఒకదానికోటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఈ లాంగిట్యూడినల్ అండ్ డార్సల్ లాంగిట్యూడినల్ ట్రంక్స్ అండ్ వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్స్ సో ఇంటర్ కనెక్ట్ అవుతాయి ఒకదానికోటి. చూడండి ఇలా. సో డార్సల్ సైడ్లో ఉన్నటువంటి ఈ లాంగిట్యూడినల్ ట్రంక్స్ ఒకదానికోటి లింక్ అయ్యాయి. అలాగే వెంట్రల్ సైడ్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒకదానికోటి లింక్ అయ్యి ఉన్నాయి. సో వీటిని మనం కమిష్యూరల్ ట్రాకియా అంటారు. కమిష్యూరల్ ట్రాకియా. ఫైన్. సో టోటల్గా ఎన్ని స్పిరాకల్స్ ఉన్నాయి? 10 pairs.
స్పిరాకల్స్ అంటే ఏంటి? చిన్న చిన్న పోర్స్. సో వీటి ద్వారానే గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. నార్మల్గా అయితే బ్లడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ద్వారా. కానీ కాక్రోచ్లో ఆ పిగ్మెంట్ ఉండదు. రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈజ్ యాబ్సెంట్. సో ఆ పిగ్మెంట్ లేదు కాబట్టి వాటికి బదులుగా ఈ కాక్రోచ్ ఏం డెవలప్ చేసుకుంది? స్పెషలైజ్డ్ ట్రాకియల్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంది. సో ది స్పెషలైజ్డ్ ట్రాకియల్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 things: spiracles or stigmata, trachea, and then comes tracheoles. So trachea and spiracles అర్థమైంది కదా. Spiracles are small pores, then trachea is again divided into 3 parts. Okay, when cephalic tracheal trunks and longitudinal tracheal trunks. So dorsal ventral and lateral sides లో ఈ లాంగిట్యూడినల్ ట్రాకియల్ ట్రంక్స్ డివైడ్ అయ్యాయి. సెఫాలిక్ ట్రంక్స్ వచ్చేసి ఓన్లీ డార్సల్ అండ్ వెంట్రల్, 2 types ఆఫ్ సెఫాలిక్ ట్రాకియల్ ట్రంక్స్ ఉన్నాయి. ఫైన్. అండ్ అగైన్ దీస్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ బై కమిష్యూరల్ ట్రాకియా. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ట్రాకియా. నెక్స్ట్ కమ్స్ ట్రాకియోల్స్. సో చూడండి, ఇది ఒక ట్రాకియా అనుకున్నాం. సో ట్రాకియా ఉంది. ఇఫ్ యూ సీ ద లైనింగ్ ఆఫ్ ట్రాకియా, సో ద outer most layer, చూడండి బ్లూ కలర్లో వేసాను నేను. outer most layer ఈజ్ కాల్డ్ అవుటర్ బేస్మెంట్ లేయర్, అండ్ ఆన్ దట్ ఈ బేస్మెంట్ లేయర్ పైన రెడ్ కలర్ సెల్స్ని వేసాను నేను. సో దోస్ ఆర్ కాల్డ్ as మిడిల్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ ఎపిథీలియల్ లేయర్. ఓకే, దెన్ ఇన్సైడ్ దిస్ వన్ మోర్ లేయర్ ఇస్ ప్రెజెంట్, దట్ ఈస్ కాల్డ్ ఇంటిమా. ఓకే, అండ్ దిస్ ఇంటిమా, చూడండి ఇంటిమా ఉంది. సో ఇన్సైడ్, సో బిట్వీన్ ద 2 ఇంటిమా, అంటే ఇటువైపు ఒక ఇంటిమా ఉంటుంది, ఇటువైపు ఒక, ఇలా ఉందిగా ఇంటిమా. సో మధ్యలో స్పేస్ ఉంటుంది, ఎయిర్ అనేది ఇలా లోపలికి వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ లోపల ఈ ఏవైతే ట్రాకియా ఉందో వాటి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనేది ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. సో అలా ఓపెన్గా ఉండడానికి ఇక్కడ ఇంటిమా మధ్యలో మనకి టినిరియే అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. దెల్ కీప్ ఓపెన్ ద ట్రాకియా. ఓకే, నెక్స్ట్ ఈ ట్రాకియా అనేది మళ్ళీ డివైడ్ అయింది. ఫైన్. సో ఇట్ హాస్ బీన్ అగైన్ డివైడెడ్ ఇంటూ ట్రాకియోల్స్. చూడండి ఇక్కడ. అండ్ ఇన్సైడ్ దిస్ ట్రాకియులర్ ఫ్లూయిడ్ ఈజ్ ప్రజెంట్. ఈ ట్రాక్యులర్ ఫ్లూయిడ్ అనేది జనరల్గా రెస్ట్ టైంలో ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది ట్రాకియా లోపలికి, ఎందుకంటే ట్రాకియా కొలాప్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది ఓపెన్ అయి ఉండాలి కదా, ఈ ఫ్లూయిడ్తో నింపబడి ఉంటుంది. సో యాక్టివ్ ఉన్న టైంలో గాలితో నింపబడుతుంది. ఈ లిక్విడ్ అంతా కూడా మళ్ళీ ట్రాకియా లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది, కాక్రోచ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇలా న్యూక్లియస్ అనేటువంటి సెల్ కూడా సరౌండ్ అయి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ట్రాక్యులర్ సెల్ అంటాం. దిస్ రీజన్ ఈస్ కాల్డ్ as ట్రాక్యులర్ సెల్. ఓకే, అండ్ దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ as న్యూక్లియస్. ఫైన్. సో ఎప్పుడైతే గాలితో నింపబడుతుందో ఈ లిక్విడ్ అంతా కూడా కాక్రోచ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. గాలి అంటే యాక్టివ్ టైంలో, సో ఎయిర్తో నింపబడుతుంది. లేదు రెస్టింగ్ టైంలో ఈ గ్యాప్ అంతా కూడా ట్రాకియా అంతా కూడా లిక్విడ్తో ఫిల్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం ట్రాక్యులర్ ఫ్లూయిడ్ అంటాం. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాకియా. అండ్ ట్రాకియోల్స్ ఆర్ నథింగ్ బట్ థిన్ బ్రాంచెస్. సో వీటి నుంచి ఏర్పడినటువంటి మళ్ళీ థిన్ బ్రాంచెస్ని మనము ట్రాకియోల్స్ అంటాం. సో ఈ ట్రాకియోల్స్ అన్నీ కూడా, అంటే ఇక్కడ ఇంటిమా అనేది యాబ్సెంట్. జనరల్గా మనకి ట్రాకియాలో 3 layers ఉన్నాయి. అవుటర్ బేస్మెంట్ లేయర్, మిడిల్ ఎపిథీలియల్ లేయర్ అండ్ ఇన్నర్ మోస్ట్ ఇంటిమా. 3 layers ఉన్నాయి. ఇంటిమా, మిడిల్ ఎపిథీలియం అండ్ అవుటర్ మోస్ట్ బేస్మెంట్ లేయర్. సో 3 layers ఉన్నాయి. సో దీస్ 3 layers ఉన్నాయి ఎక్కడ ట్రాకియాలో. కానీ ట్రాకియోల్లో మనకి థర్డ్ లేయర్ ఉండదు కాబట్టి అక్కడ ఏమైపోయింది, టినిడియా అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా ట్రాకియోల్స్ ఆర్ ఫార్మ్. అండ్ చెప్పాను కదా నేను యాక్టివ్ టైంలో, సో యాక్టివ్గా ఉందనుకోండి, కాక్రోచ్ నడుస్తుంది, వాక్ చేస్తుంది, లేదు రెస్పిరేషన్ జరుగుతుంది అనుకోండి, అలాంటి టైంలో ఈ ట్రాకియోల్స్ అనేవి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది, కాక్రోచ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. లేదు రెస్టింగ్ టైంలో ఉంది, రెస్ట్ టైంలో ఏమైపోతుంది, ఈ ఫ్లూయిడ్ అంతా కూడా ఈ ట్రాకియల్స్లో నింపబడి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కొలాప్స్ అవ్వకుండా, ట్రాకియా అనేది కొలాప్స్ అవ్వకుండా చూస్తుంది. ఓకే, సో ఇలా ఎప్పుడు ట్రాకియా ఓపెన్ అయ్యి ఉండాలి అంటే ఇక్కడ ఫ్లూయిడ్ ఫిల్ అయ్యి ఉంటుంది రెస్టింగ్ టైంలో. సో ఎప్పుడైతే యాక్టివ్ టైం ఉంటుందంటే రెస్పిరేషన్ జరుగుతుందో ఆ టైంలో ఈ లిక్విడ్ అంతా కూడా అబ్జర్బ్ అయిపోయి స్పేస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అక్కడ గ్యాస్ వచ్చేస్తుంది అనమాట బయట నుంచి. ఓకే, స్పిరాకల్స్ ద్వారా లాంగిట్యూడినల్ అండ్ సెఫాలిక్ ట్రంక్స్లోనికి, ట్రాకియల్ ట్రంక్స్లోనికి గ్యాస్ వచ్చేస్తుంది. ఆ గ్యాస్ అబ్జర్బ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లూయిడ్ వచ్చేస్తుంది అలా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాకియల్ సిస్టమ్. ఫైన్. సో జస్ట్ డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. సెఫాలిక్ ట్రంక్స్ అండ్ లాంగిట్యూడినల్ ట్రాకియల్ ట్రంక్స్ కింద డివైడ్ అయ్యాయి. ఓకే, ట్రాకియా.
ఫస్ట్ స్పిరాకల్స్, ఎన్ని స్పిరాకల్స్ ఉన్నాయి? 10 pairs. 10లో 2 pairs థొరాసిక్ రీజన్లో అండ్ అబ్డామినల్ రీజన్లో 8 pairs. సో 2 + 8 10 pairs. ఇటువైపు ఉన్నాయి కాబట్టి పేర్స్ అన్నమాట. సో ఓకే, నెక్స్ట్ వీటి నుంచి ఈ స్పిరాకల్స్ నుంచి వచ్చేటువంటి మన ట్రాకియల్ సిస్టమ్ని ట్రాకియా ఓపెన్ అవుతుంది. ఈ ట్రాకియా 3 parts కింద డివైడ్ అయింది. ఓకే, సో ఈ ట్రాకియా వచ్చేసి సెఫాలిక్ ట్రంక్స్ కింద అలాగే లాంగిట్యూడినల్ ట్రంక్స్ కింద డివైడ్ అయింది. ఈ లాంగిట్యూడినల్ ట్రంక్స్లో మళ్ళీ డార్సల్, వెంట్రల్ అండ్ లాటరల్ ట్రాకియల్ ట్రంక్స్ కింద డివైడ్ అయింది. ఇక్కడ ఈ సెఫాలిక్ ట్రంక్స్ వచ్చేసి వెంట్రల్ అండ్ dorsal cephalic trunks కింద డివైడ్ అయ్యాయి. ఫైన్. అండ్ అగైన్ దీస్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ట్రాకియోల్స్. ఫైన్. సో ట్రాకియల్స్లో ఇంటిమా అనే లేయర్ ఉండదు. ట్రాకియాలో మనకు 3 layers ఉన్నాయి. అవుటర్ బేస్మెంట్ లేయర్, మిడిల్ ఎపిథీలియల్ లేయర్ అండ్ ఇన్నర్ మోస్ట్ ఇంటిమా ఉంది. బట్ మనకి ట్రాకియల్స్లో దిస్ ఇన్నర్ మోస్ట్ ఇంటిమా ఈజ్ అబ్సెంట్. ఫైన్. నెక్స్ట్, these longitudinal tracheal trunks are connected with each other of 2 sides by commissural trachea. Is it fine? So this is about the respiratory system in cockroach. Fine. So just go through this answer. This is very important for 8 marks. Fine. Thank you.